ఈ దినాన యేసు ప్రభు యొక్క భుజాల మధ్యన మీరు నివసిస్తే మీరు యెహోవాకు ప్రియులుగా మారబోతున్నారు. 3 యోహాను 2లో రాయబడి ఉన్నది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు అన్నిటిలోనూ వర్ధిల్లి సౌఖ్యముగా ఉండం. ఈ దినా నుండి దేవుడు అన్నిటిలోనూ మీరు వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. ఏదో సర్వసాధారణంగా నివసించడం కాదు, ఆయనే మనకు భద్రత, ఆయనే మనకు పాదిగాపు, ఆయనే. అందుకే ద్వితీయోపదేశకాండం 33:27 ఆయన నిత్య బాహువులే మనకు ఆధారం. ఆయన అద్వితీయ దేవుడు, మనకు ముందుండి శత్రువును పారద్రోలే దేవుడు, మీకు దేవదూతలను పంపి మిమ్మల్ని కాపాడే దేవుడని 34 కీర్తన 7లో రాయబట్టు వలన, అందువల్ల మనం నిర్భయంగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన భుజాల మధ్య నివసించినప్పుడు ఏ శత్రువు మన దగ్గరకు రాలేరని, ఆయన భుజాల మధ్యన మనం నివసించాలని, దినమెల్లా బెన్యామీనుకు ఆయన ఆశ్రయమైనట్లుగా, ఆయన భుజాల మధ్యన అతను నివసించినట్లుగా మనం కూడా యేసు ప్రభు అనే ఆశ్రయ దుర్గం దగ్గరికి వద్దాం. ఆశ్రయ దుర్గమైన యేసు నిత్య నివాసముగా మనకు ఉన్నారు. తరతరములకు మన తరాలకు ఆయన ఆశీర్వాదంగా ఉన్నారని నమ్మాలి. అందుకే సంఖ్యాకాండం 24:21లో రాయబడి ఉంది, నీ నివాస స్థలము దుర్గములైనవి, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. ప్రియమైన వారలారా, ఆ దేవుని యొక్క నివాస స్థలంలో మనం ఉన్నప్పుడు అది దుర్గం వలె ఉంటుంది, అది కొండ మీద కట్టబడినట్టుగా ఉంటుంది. ఆ బండరాయే, ఆత్మీయ బండరాయే యేసు క్రీస్తు ప్రభు అని 1 కొరింథీ 10:4లో రాయబడి ఉంది. ఇర్మియా 30:18 వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను చెరలో నుండి రప్పింతును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు ప్రపంచానికి వచ్చింది లూకా 4:18-19, యెషయా 61:1-2 బందీగృహములోను చెరలోనూ ఉన్న వారిని విడిపించడం కొరకై యేసు ప్రభు ప్రపంచానికి వచ్చారు. ఈ విధానాన నీ కుటుంబాన్ని కరుణించి నీ గుడారాన్ని చెరలో నుండి రప్పించే దేవుడు నీ కొరకు కాసుకొని ఉన్నాడు. యాకోబు నివాస స్థలాన్ని కరుణించిన దేవుడు, యాకోబు యొక్క కుమారుడుగా బెన్యామీను ఆశీర్వదించిన దేవుడు, తన యొక్క భుజాల మధ్యన నివసింపచేసిన దేవుడు, ఈ దినాన యేసు క్రీస్తు యొక్క భుజాల మధ్యన మీరు నివసించాలని, మీ ప్రతి భారాన్ని ఆయన భుజాల మీద పెట్టి మీరు ఈ దినము నుండి యేసు ప్రభువును ఆరాధిస్తూ నడవాలని, మీ కుటుంబం అంతా ఆ దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలుగా మారాలని యెహోషువ 24:15 ప్రకారం ఆ దేవాది దేవుని ప్రార్థిద్దామా. ఈ దినమున మీకు మేలు జరగబోతున్నది. మీ నివాస స్థలాలు, మీ కుటుంబాలు సామెతలు 3:33లో రాయబడి ఉంది, నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించువాడు ఆయనే. మీరు నీతిమంతులు. ప్రియమైన వారలారా, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతున్నారో ఆయన రక్తముతో కడగబడి మీరు నీతిమంతులని రోమ 5:8-9లో రాయబడి ఉంది. ఆ నీతిమంతులుగా ఉండటం వలన ఈ దినము నుండి మీ నివాస స్థలాన్ని యేసు ప్రభు తరతరాలకి ఆశీర్వదించబోతున్నారు. దావీదు నివాస స్థలాన్ని ఆశీర్వదించి దావీదుతో నిబంధన చేసిన దేవుడు మీతోనూ మీ కుటుంబాలతో నిబంధన చేసి అనేక తరాలకు మీరు ఆశీర్వాదముగా ఉండురుగాకని ప్రకటిస్తున్నారు. అందుకే ఈ దినము నుండి మీ జీవితం ఆ యేసు ప్రభు యొక్క భుజాలను మాత్రమే ఆశ్రయించాలని, యేసు ప్రభు దేవుని కుమారుడని రాజ్యభారం ఆయన భుజాల మీద దేవుడు పెట్టాడు కాబట్టి రాజ్యం మీకు కావలసినటువంటి ఆహారం అవ్వచ్చు, వస్త్రం అవ్వచ్చు, భద్రత అవ్వచ్చు, ఉండటానికి ఇల్లు కావచ్చు, నేను చెప్పిన ఈ వర్తమానాలు 6 వర్తమానాల ద్వారా యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఈ 6 వర్తమానాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. యేసు ప్రభు తప్పకుండా తిరిగి మీరు వినగా మీకు ఎటువంటి కొరత లేకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని, సమస్తాన్ని భద్రతగా కాపాడి ఆశీర్వదించునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో దేవా, ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వింటున్నారో వారందరి జీవితాలు ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క రాజ్యం యేసు ప్రభు యొక్క భుజ స్కంధాల మీద పెట్టబట్ట వలన తండ్రి, ఏ దినము నుండి ఆ భుజ స్కంధాల మీద జనులు నివసించున్నట్లుగా, వారి నివాస స్థలాన్ని కట్టుకున్నట్లుగా ప్రతి శ్రమ నుండి వారిని విడిపించమని చెబుతున్నాం. సాతాను యొక్క ప్రతి దుష్ట దృక్పథాన్ని, లూసిఫర్ దృక్పథాన్ని, ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు ప్రభునామములో బంధించి గద్దించి లాయపరుస్తున్నాం. ఏ సైతానుడా, ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళమని, వారి వెళ్ళను వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం.
దేవా ప్రతి కుటుంబంలోని ఐక్యమత్యాన్ని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. దేవా నిబంధన ప్రకారం దేవా యేసు ప్రభు నమ్ముకొని ఎవరైతే వివాహం చేసుకున్నారో వివాహ రద్దు జరగకుండా కాపాడమని అడుగుతున్నాం. వారి పిల్లల్ని వారి తరాల్ని యాకోబు యొక్క 12 గోత్రాలను ఆశీర్వదించినట్లుగా దేవా వారి యొక్క గోత్రాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రతి వ్యాధి, బలహీనత, చీకటి అంధకార శక్తుల నుంచి వారిని విడిపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో సైతాండ వారిని వదిలి పొమ్మని చెబుతున్నాం. యేసు ప్రభు దెబ్బల వలన ప్రతి బిడ్డ స్వస్థపడ్డాడని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో వీరిని వీరి తరాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసుక్రీస్తు మిమ్మల్ని మీ తరాలను ఆశీర్వదించను కాక. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. 14 ఏళ్ల కాంచి నాకు గుండె నొప్పి ఉండే నాయన, నిన్న నుండి ఇప్పుడు బాగుంది. గుండె నొప్పి బాగు చేశారు. అందరూ చప్పలు కొట్టండి. కడుపులో కాయ ఎంతకాలం ఉండేది కాయ? ఎన్నేళ్ళకి ఉండేది అది కాయ? సంవత్సరం కాయ కరిగిపోయింది. చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా. ఏ పక్కన ఏమయ్యేది మీకు? ఇప్పుడు ఏడు తెలుస్తున్నాయి. ఎంతకాలం అయిందంట పక్షవాయువు వచ్చి? అందరూ చప్పలు కొట్టండి. 3 ఏళ్ల క్రితం పక్షవాయువు వచ్చిందండి. ఇక ఏళ్ళు మూసుకుపోయినాయి అంట. ఏళ్ళు తెలిసినాయి. ఎట్ట మూసుకునే ఏళ్ళు ఇట్ట ఉండే అంటండి ఏళ్ళు. యేసు ప్రభు ఈ రోజు రాత్రి తెలిసారు. గొప్ప అద్భుతం. చప్పలు కొట్టండి. పక్షవాయువు 3 సంవత్సరాల పక్షవాయువుని ఏళ్ళని యేసు ప్రభు తెలిసి బాగు చేశారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాళ్ళు పడిపోయింది. ఎంతకాలంగా? 10 ఏళ్ళుగా పడిపోయిన కాళ్ళని యేసు ప్రభు బాగు చేశారు. చప్పలు కొట్టే ఉన్నామని మనకి వస్తుంది. హల్లెలూయా. యేసు నామములో బిడ్డగా పరిపూర్ణంగా నడవాలి తండ్రి. నజరేయుడైన యేసు నామములో సైతాన్ యొక్క ప్రతి క్రియను, కుంటితనాన్ని ఖండిస్తున్నాం. నరాలు, ఎముకలు, బొమ్మకలు పరిపూర్ణంగా బలపడాలి తండ్రి యేసు నామములో. అందరూ చప్పలు కొట్టండి. చప్పలు కొట్టండి. నడవలేనటువంటి బిడ్డ చిన్నప్పుడు నుంచి పుట్టినప్పుడు నుంచి నడవలేదు. ఈ కోటాలో నడిపిస్తున్నాడు ప్రభు. అందరూ చప్పలు కొట్టండి. దేవుని నామాన్ని మహిమపరచండి. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. అందరూ చప్పలు కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చప్పలు కొట్టండి. ఆమేన్. ఈ కోటాలో కింద పెట్టావు. కింద పెట్టి నడిపించి చూసావా? అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత కరుణామయుడో మీరు గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. నడువు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవా ఈ బిడ్డ ఇంకా పరిపూర్ణంగా నాయన నడిచి మీ యొక్క నామాన్ని మహిమపరచాలి. యేసు నామములో తండ్రి. యేసు ప్రభువా ఈ బిడ్డను మీరు నడిపించినందుకు కోట్లాది వందనాలు తండ్రి. సమస్త శాపాల పోవాలి. మీ నామం మహిమపడాలి. నిలబడి. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. చప్పలు కొట్టండి. ముందుకంటే బాగా నడవగలుగుతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. యేసు ప్రభువా ఈ బిడ్డకు నూతన శక్తితో నింపండి ప్రభువా. కరుణించండి యేసయ్యా. కరుణించండి ప్రభువా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఒక్కరోజున కూడా సిగ్గుపడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎంతకాలం అయింది అలా? 20 సంవత్సరాలు. అందరూ చప్పలు కొట్టండి. గొప్ప అద్భుతం కాక 20 సంవత్సరాలుగా ఆయన అక్కడ కూర్చొని ఆయన అంతా ఎగవలేడు. యేసు ప్రభు ఆయన లేపాడండి. గొప్ప అద్భుతం. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. దేవా ఈ బిడ్డ కొన్న గొప్ప విశ్వాసం కొరకై స్తోత్రాలు తండ్రి. నీ విశ్వాసం ఆమె ఎవరికి ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడు ఎంతకాలం అయిందట కనుపోయి? 3 సంవత్సరాలు అయింది. అందరూ చప్పలు కొట్టండి. 3 సంవత్సరాలు అయిందని నేను కళ్ళు పోయి యేసు ప్రభు ఇప్పటికిప్పుడే తెలిసాను. చప్పలు కొట్టండి. నా చేయి కొట్టుకో. ఆమె నా ఏళ్ళు కొట్టుకో. నా మైక్ పట్టుకో. నా ముక్కు పట్టుకో. పట్టుకో. ఆమె సంతోషం. మీకు ఏమవుతాడు ఈయన? నాన్నగారు. అందరూ చప్పలు కొట్టండి. 3 ఏళ్ల క్రితం పోయిన కన్నును ఇప్పటికిప్పుడే యేసు ఒకే నిమిషంలో తెరిచారు. ఎంత గొప్ప కరుణామయుడు యేసు ప్రభు. హల్లెలూయా. మొత్తం పోయింది. నిన్న వచ్చారు. గ్యాస్ ఇప్పుడు లేదు. ఎంతకాలం అటు ఉండేదమ్మా? 4 సంవత్సరాలు పట్టు. అందరూ చప్పలు కొట్టండి. 4 ఏళ్ళుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను ఈ బిడ్డ కేసులో బాగు చేశారు. నిన్న రాత్రి వచ్చారంటే పరిపూర్ణంగా స్వస్థపడింది. ఈ రోజు సాక్షి అవుతున్నారు.
సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. శాశ్వత ప్రేమతో పిలిచిన ప్రేమ